రికార్డింగ్ చేసుకోండి, నాకు ఆ స్లైడ్ ఒకసారి చూపించండి. అదే కదా మెయింటైన్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా క్రియేట్ చేయాలి. ఓకే, స్టాప్. స్క్రీన్ ఓపెన్ చేయమంటారా ఎస్ఏపి? కనిపించింది. సో 1 minute ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, ఇది వచ్చేసి ఈ 5th కాన్ఫిగరేషన్ మనం చేయాలన్నమాట. ఇది ఏంటంటే కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా క్రియేషన్ అంటారు. అంటే మనము పైన ఏం చేసాము, డిఫైన్ బిజినెస్ ఏరియాస్ ని క్రియేట్ చేసాం. బిజినెస్ ఏరియాస్ క్రియేట్ చేయడం అంటే ఏంటి, మన కంపెనీకి లేకపోతే మన యొక్క ఆర్గనైజేషన్ కి ఎక్కడెక్కడ ఏరియా బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి అంటే బ్రాంచెస్ అన్నమాట. ఈ బ్రాంచెస్ ని ఎస్ఏపి లాంగ్వేజ్ లో బిజినెస్ ఏరియాస్ అంటారు. విజయవాడలో ఒక బ్రాంచ్ ఉంటుంది, వైజాగ్లో ఒక బ్రాంచ్ ఉంటుంది, చెన్నైలో ఒక బ్రాంచ్ ఉంటుంది, హైదరాబాద్లో ఒక బ్రాంచ్ ఉంటుంది, బెంగళూరులో ఒక బ్రాంచ్ ఉంటుంది. సో ఇట్లా ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి అనేది మనం డిఫైన్ బిజినెస్ ఏరియా విత్ OX03 అనే టీ కోడ్ ద్వారా మనం క్రియేట్ చేసాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ బిజినెస్ ఏరియాస్ అన్నింటినీ కూడా ఒక చోటకి తీసుకురావడానికి ఒక కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాని క్రియేట్ చేస్తాం. ఆ తర్వాత కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా తోటి బిజినెస్ ఏరియాస్ అనేది మళ్ళీ లింక్ చేయాలన్నమాట. సో మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాస్ ని క్రియేట్ చేయటం అనమాట. ఓకే, దానికి టీ కోడ్ OC-C1. సో మీరు ఎస్ఏపి స్క్రీన్ లోకి వెళ్ళిపోయి OC-C1 అనే టీ కోడ్ ఇవ్వండి. న్యూ ఎంట్రీస్ ఇచ్చారు కదా. సో మనం న్యూ ఎంట్రీస్ ఎందుకు ఇస్తున్నామంటే మనం కొత్తగా క్రియేట్ చేస్తున్నాం ఒక బిజినెస్ ఏరియాని. సో అందుకని మనం న్యూ ఎంట్రీస్ ఇస్తాం. లేదు ఆల్రెడీ క్రియేట్ చేసిన వాటిని చూడాలంటే ఏం చేస్తాం, పొజిషన్కి వెళ్ళి పొజిషన్కి వెళ్తాం అనమాట. సో మనం కొత్తగా క్రియేట్ చేస్తున్నాం కాబట్టి మనం న్యూ ఎంట్రీస్ మీద క్లిక్ చేస్తాం. చూడండి ఇక్కడ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అడుగుతున్నారు. ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోండి, మీరు నా దగ్గర ఏ క్లాసెస్ వినేటప్పుడు స్టార్టింగ్ లో ఏ టీ కోడ్స్ ఏ కంపెనీ కోడ్స్ అయితే యూజ్ చేశారో అదే కంపెనీ కోడ్ కంటిన్యూషన్ గా వాడండి. మళ్ళీ అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం వాటి మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, నా క్లాసెస్ కి ఒక కోడ్ ఉంచేసుకోండి అట్లా. ఓకే ఓకే, అర్థమైందా? ఓకే. ప్రతిదీ కూడా ప్రతి కాన్ఫిగరేషన్ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, స్క్రీన్ షాట్ తీసి ఉంచుకోండి. ఎందుకంటే మీకు ఐడియా రావడం కోసం ప్రతిదీ మర్చిపోకూడదు మీరు ఒక్కొక్కసారి. ఎందుకంటే ఈ సర్వర్ డెమో సర్వర్, మీరు రియల్ టైమ్ లో వర్క్ చేస్తున్నా సరే ఇది డెమో సర్వర్ ఇది. బట్ మీరు ఆల్రెడీ క్రియేట్ చేసిన సేమ్ ఈ స్ట్రక్చర్ అనేది ఎగ్జాక్ట్ గా ఫాలో అవ్వాలి మీరు రాసింది. ఓకే, అర్థమైంది కదా. నాకు ఒక స్టూడెంట్ రాశారు, అది పంపించారు నాకు, మీకు పంపిస్తాను చూడండి ఒకసారి ఎలా బాగా రాస్తారు. సేమ్ మీలాగా ఉంది, అట్లా కూడా బాగా రాస్తాడు. ఇంక్లూడింగ్ తెలుగు కూడా ఇంక్లూడ్ చేసి రాస్తున్నాడు తను, బాగా రాస్తాడు నోట్స్. అట్లా ఉండాలి. అప్పుడు ఏంటంటే మీకు మళ్ళీ కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు ప్రాబ్లం ఉండదు అనమాట. అవును, అయితే అది డాక్యుమెంట్ పంపించండి మీరు, నేను అది కూడా పంపిస్తాను. ఓకే, సో రైట్ నౌ మనం ఏం చేస్తున్నామంటే OC-C1 అనేటటువంటి టీ కోడ్ ని యూజ్ చేసి కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాని క్రియేట్ చేస్తున్నాం. సో కొత్తగా కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా కాబట్టి ఒక నేమ్ అనేది ఇవ్వండి అనమాట. సో మీరు నేను క్లాస్ చేసేటప్పుడు కంపెనీ కోడ్ ఏమి ఇచ్చారు, NITT. ఎన్ ఇచ్చేసి CBA ఇవ్వండి. ఎన్ ఒకటే ఇవ్వండి, CBA ఇవ్వండి. అంటే NITT CB ఇవ్వండి, B అండ్ A. అంటే ఏంటి, మీరు నితిన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అని ఇచ్చారా మీరు కంపెనీ కోడ్? అవునవును. సో నితిన్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి సంబంధించిన కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా వచ్చేస్తుంది. NITA కాదండి, BA. CBA. అప్పుడు ఏమైంది, నితిన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా వచ్చేసింది కదా. డిస్క్రిప్షన్ లో రాసేయండి కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అని చెప్పేసి రాసేయండి. ఫర్ నితిన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏదైనా ఇచ్చేయండి షార్ట్ ఫామ్ లో. మీరు ఇచ్చేది ప్రతిదీ కూడా మీ కంపెనీ కోడ్ కి రిలేటెడ్ గా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఏది కొత్తది క్రియేట్ చేసినా సరే అప్పుడు మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. కొన్ని సిచ్యువేషన్స్ లో కొన్ని మర్చిపోతుంటాం మనం. ఇంతవరకే తీసుకుంటున్నా. ఏరియా తీసేసి ఏరియా ఏ ఉంచండి, ఆ షార్ట్ ఫామ్ లో రాసుకోండి.
ఏఆర్ అని పెట్టండి. ఏఆర్ ఇవ్వండి సరిపోతుంది. మీ ఇష్టం రాసుకోవచ్చు డిస్క్రిప్షన్. కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా వరకు తీసుకుంటున్నాయి. ఉంచండి, అట్లా ఉంచండి, పర్లేదు, నో ఇష్యూ. తీసుకుంది కదా, సో ఇప్పుడు సేవ్ చేసేయండి. ఇది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవాలి. తీసి పెట్టేసుకోండి. ఆ టీ కోడ్ పెట్టి చేసి టీ కోడ్ కింద చేయండి అది స్క్రీన్ షాట్. అప్పుడు ఏమవుతుంది మీకు ఆల్రెడీ, ఓహో ఇది ఇలా చేశాను, కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా టీ కోడ్ ఇలా క్రియేట్ చేశాను, ఇన్వెంటరీస్లోకి వెళ్ళాను ఇలా క్రియేట్ చేశాను అనేది మీకు తెలిసిపోతుంది కదా. అది సేవ్ చేసేయాలి. నెక్స్ట్ సేవ్ చేసేయండి. సో ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అయ్యింది. సో మీరు కొత్త ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ చేయాలంటే ఏం చేయాలి? మళ్ళీ ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ సో అవసరం లేదు, మీ ఇష్టం. మీరు ప్రాక్టీస్ కోసం చేస్తా అంటే చేయండి, లేదు సార్ కంటిన్యూ అంటే కంటిన్యూ చేసేసుకోండి, అయిపోతుంది. బట్ ఇక్కడ మనం అది నితీష్ కన్సాలిడేషన్, సో అది కంపెనీ మీరు ఇక్కడ షార్ట్ డిస్క్రిప్షన్ లో క్రియేషన్ ఆఫ్ రోషన్ టెక్ సాఫ్ట్ అని ఉందిగా. సో ఇది చూసారా, అంటే ఏం చేశారు మీరు ఆల్రెడీ క్రియేట్ చేసింది వేరేది వస్తుంది అన్నమాట. అవును, అంటే ఇది నేను క్రియేట్ చేసుకున్నాను కదా. సో అంటే ఇప్పుడు మళ్ళీ వేరే కంపెనీ అది వచ్చింది అన్నమాట. ఓకే, సో ఇక్కడ పని చేయండి, మీరు పని చేయండి. సో పాతదాన్ని వచ్చింది కాబట్టి మీరేం చేస్తారు, ఇప్పుడు ట్రాన్సాక్షన్ కొత్త క్రియేట్ చేయండి రిక్వెస్ట్ అనేది. సో మీరు ఇప్పుడు ఏం చేస్తారు, క్రియేషన్ ఆఫ్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా ఫర్ నితిన్ టెక్నాలజీస్ అని రాసుకోండి. Consolidation for this technology. Okay, దీన్ని కూడా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవాలి. ఫస్ట్ నివెంటరీస్లోకి వెళ్ళారు, నివెంటరీస్కి వెళ్ళి అక్కడి నుంచి చేశారు, అంతే కదా. అదొకటి గుర్తుపెట్టుకోండి. కొత్తగా ఏది మనం క్రియేట్ చేస్తున్నా సరే నివెంటరీస్లోకి వెళ్ళాలి. లేదు ఆల్రెడీ క్రియేట్ చేసిన దాన్ని చూడాలనుకుంటే కనుక ఏం చేయాలి, పొజిషన్లోకి వెళ్ళాలి. సింపుల్ లాజిక్. ఓకే, అయిపోయింది కదా, సింపుల్ అయిపోయింది. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏంటి, అసైన్ బిజినెస్ ఏరియాస్ టు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అన్నారు. అంటే OBB6 అన్నమాట దీనికి కోడ్. OBB6లోకి వెళ్ళిపోండి, సేవ్ చేసేయండి, అయిపోయింది. డేటా వాస్ సేవ్డ్, అంటే మీరు చేసిన ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది అనమాట. /n ఇచ్చి 1 minute మీ /n ఇస్తే కనుక ఏంటి, మీరు హోమ్ స్క్రీన్కి వెళ్తారు. హోమ్ స్క్రీన్ /n ఇచ్చిన తర్వాత టీ కోడ్ ఇవ్వండి. అప్పుడు ఏమవుతుందంటే మీరు డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళిపోతారు. ఏ టీ కోడ్ అయితే ఇచ్చారో దానిలోకి వెళ్ళిపోతారు. హోమ్ స్క్రీన్కి వెళ్ళాల్సిన పని లేదు. వచ్చేసరి గుర్తుపెట్టుకోండి. ఓకే 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 ఫైన్, అర్థమైంది కదా. తర్వాత ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి, కమాండింగ్ బార్ లో కిందకి సింబల్ ఒకటి చూపిస్తుంది కదా, చూడండి, యారో మార్క్ లా చూపిస్తుంది చూడండి. కమాండింగ్ బార్ దగ్గరికి రండి, క్లిక్ చేయండి. చూసారా, మీరు ఇంతకుముందు ఏ టీ కోడ్స్ కొట్టారని ఇక్కడ కనిపిస్తుంటుంది.
ఇక్కడ క్లిక్ చేసుకుని డైరెక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రతిసారి మనం టైప్ చేసిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. ఓకే ఓకే ఫైన్. OCC1 ఇవ్వండి. ఇక్కడికి వచ్చారు. మీరు బ్యాక్ వెళ్ళాలంటే ఏం చేస్తారు? /n ఇస్తారు. /n ఇవ్వకుండా OBB6 ఇవ్వండి. /n ఇచ్చేసి OBB6 ఇవ్వండి. వెయిట్. సో మనకేంటంటే /n ఇస్తే ఏంటి, హోమ్ స్క్రీన్కి వెళ్ళిన తర్వాత మీరు టీ కోడ్ ఇస్తున్నారు. ఇక్కడ ఏంటి /n ఇచ్చి డైరెక్ట్ గా టీ కోడ్ ఇస్తున్నారు. అంటే ఏంటి, మీరు హోమ్ స్క్రీన్కి వెళ్ళరు, డైరెక్ట్ గా మీరు నెక్స్ట్ ఏ ట్రాన్సాక్షన్ అయితే చేయాలనుకుంటున్నారో ఆ టీ కోడ్ ఇచ్చారు కాబట్టి డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోతారు. ఎంటర్ కోడ్ చూడండి. ఇప్పుడు ఇట్లా వస్తుంది. యు వాంట్ టు డిస్ప్లే లాక్. ఓకే, అంటే ఎవరో ఉన్నారు. ఎస్ అని కొట్టండి ఒకసారి. పోయింది, వచ్చేసిందా? ఎవరో ఉన్నారు, యూజర్లో ఎవరో ఉన్నారనమాట మీకు సంబంధించిన వాళ్ళు. తీసి రిమూవ్ చేయాలి మనం. ఎట్లా అనేది నేను చెప్తాను. ఓకే, మీరు ఒకసారి పొజిషన్లోకి వెళ్ళండి. నెక్స్ట్ మనం చేసే OCC1 అంటే పొజిషన్లోకి వెళ్ళాలి, డైరెక్ట్ పొజిషన్లోకి వెళ్ళాలి. ఇప్పుడు OCC1లోకి వచ్చేసారు మీరు. ఇది అయిపోయింది కదా సార్? ఇప్పుడు ఇది అయిపోయింది. OCC1లోకి వచ్చేసారు ఇప్పుడు మీరు. నెక్స్ట్ వన్ OBB6కి వచ్చేసారు మీరు. ఓకే, కన్సల్టేషన్. యాక్చువల్గా మీకు ఇంతకు ముందు ఒక మెసేజ్ వచ్చింది కదా, సమ్వన్ లాక్డ్ అని. అంటే మీ అకౌంట్ లో యాక్చువల్లీ డెమోస్ చాలా మంది వాడుతుంటారు కాబట్టి ఒక్కొక్కరు దాంట్లోకి ఇంకొకళ్ళు వస్తుంటారు అనమాట. ఒక్కొక్కసారి డిలీట్ చేస్తుంటారు, మీకు తెలియకుండా ఇమీడియట్ గా డిలీట్ అయిపోవచ్చు ఒక్కొక్కసారి. అటువంటిప్పుడు ఎర్రర్స్ వస్తాయి, గుర్తుపెట్టుకుని కంగారు పడుతుంది మీరు. అది సింపుల్ టెక్నిక్, ఎలా చేయాలనేది మీతో చెప్తాను నేను. అట్లా వచ్చినప్పుడు ఏం చేయాలనేది, ఓకేనా? సో ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు వెళ్ళారు కదా, OBB6లోకి వెళ్ళండి. ఆల్రెడీ SAPలోకి వెళ్ళిపోయి మీరు ఆల్రెడీ. ఓకే, నోట్స్ రాస్తున్నారా? అయిపోయిందా? ఓకే, పొజిషన్లోకి వచ్చేయండి. పొజిషన్లోకి వచ్చిన తర్వాత బిజినెస్ ఏరియా అడుగుతుంది కదా. సో మీరు ఏ బిజినెస్ ఏరియా అయితే ఇచ్చారో, ఇంతకు ముందు క్రియేట్ చేశారో, ఆ బిజినెస్ ఏరియాని ఇవ్వండి అక్కడ. సో 1 minute గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంటంటే మీరు బిజినెస్ ఏరియాస్ ఎన్ని క్రియేట్ చేశారో ఒకటే కదా. సో 3, 4, 5 క్రియేట్ చేశారు అనుకుందాం, ఒకే టైపు. అప్పుడు ఫస్ట్ 3 లెటర్స్ ఇచ్చేసి లాస్ట్ లో స్టార్ ఇచ్చి ఎంటర్ కొట్టేస్తే ఏమవుతుందంటే మీరు క్రియేట్ చేసినటువంటి బిజినెస్ ఏరియాస్ అన్ని కూడా వచ్చేస్తాయి. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ 3 లెటర్స్ ఇచ్చేసి స్టార్ కొట్టేయండి. మీది నితిన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అనుకుందాం, ఎగ్జాంపుల్ నితీష్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అనుకుందాం. మీరు NITH అని ఇచ్చారు, అంటే హైదరాబాద్. NITB అని ఇచ్చారు, అంటే బెంగళూరు. NITC అని ఇచ్చారు, C అంటే సింగపూర్. ఇట్లా ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఏంటి, అన్ని రావాలనుకుంటే కనుక NIT ఆ ఫస్ట్ 3 ఇచ్చేసి స్టార్ ఇవ్వాలి. అంటే దానికి రిలేటెడ్ గా ఉన్న అన్ని కూడా వచ్చేస్తాయి అనమాట. ఓకే, మీరు ఒకటే కదా క్రియేట్ చేసిన బిజినెస్ ఏరియా. స్టార్ ఇచ్చి చూడండి ఒకసారి, ఎన్ని వస్తాయి చూద్దాం. నితీష్ టెక్నాలజీస్ హైదరాబాద్ అని వచ్చింది. ఇంకా N మీద ఉన్న కూడా వచ్చింది, చూసారా? నార్త్ ఇండియా అంట, ఇంకోటి ఎవడో క్రియేట్ చేశాడు. అది. సో అది సెలెక్ట్ చేసుకోండి మీరు. స్టార్ ఇవ్వచ్చు, అట్లా కూడా వెళ్ళచ్చు. ఓకే, నెక్స్ట్ కంటిన్యూ. ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ కొట్టండి. ఎంటర్ ఆర్ మీరు అక్కడ క్లిక్ చేసినా కూడా వచ్చేస్తుంది. చూసారా? వచ్చింది, చూసారా? ఏమొచ్చింది? NITH అని వచ్చింది, నితీష్ టెక్నాలజీస్ హైదరాబాద్ అని వచ్చింది. వచ్చింది కదా.
నెక్స్ట్ ఏం చేయాలంటే మీరు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా క్రియేట్ చేయాలి. అక్కడికి వెళ్ళని చెప్తాను. చూడండి మీకు థర్డ్ రోలో ఉంది కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. అక్కడికి వచ్చారు కదా. 1 minute. మీరు ఇంతకుముందు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా ఏం క్రియేట్ చేశారు? చూడండి మీరు ఏమి ఇచ్చారు? NCBA అని ఇచ్చింటున్నారు. అవునవును. NCBA ఇవ్వండి. సెర్చ్లో కూడా చూసుకోండి. అట్లయినా సరే మీకు ఫైన్ అనమాట. బైనాక్యులర్ సింబల్ మీద క్లిక్ చేసి NCBA ఇవ్వండి. డబుల్ క్లిక్ చేయండి. ఎంటర్ కొని మాన్యువల్గా ఇవ్వండి. తీసుకోవట్లేదా? మాన్యువల్గా ఇవ్వండి కొని. మాన్యువల్గా టైప్ చేస్తుంటే రావట్లేదు. తీసుకోవట్లేదా? ఎంటర్ కొట్టండి ఒకసారి. ఓ పని చేయండి, లాగ్ ఆఫ్ అయిపోయి లాగిన్ అవ్వండి మళ్ళీ. మళ్ళీ సేమ్ వస్తుంది. 1 minute. నోన్ కొట్టండి ఇప్పుడు. 1 minute అక్కడే ఉండండి, చెప్తాను. లైన్లో ఉండండి. అది ఒక ఎర్రర్ అనమాట. అది ఎందుకంటే మన అకౌంట్లో వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు అట్లా వస్తుంది. అర్థమైందా? అంటే మన యూజర్ ఐడి మీద వేరే వాళ్ళు చేస్తుంటారా? వేరే వాళ్ళు ఎవరైనా వర్క్ చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే ఈ టైప్ ఎర్రర్ వచ్చినప్పుడు ఏం చేయాలి అనేది చూద్దాం ఒకసారి మీకు. ఓకే, మీకు నేను ఓ పని చేయండి. మీకు ఇది ఆన్లైన్లో ఎలా చేయాలనేది మనం చూద్దాం. మీకు నేర్పిస్తాను. ఇట్లాంటి ఎర్రర్ వచ్చింది మీకు రియల్ టైంలో, మీకు తెలియలేదు ఎగ్జాంపుల్. ఓకే, సో ఏం చేద్దామని చూద్దాం. మళ్ళీ సేమ్ అదే కీ కోడ్ ఇచ్చేసి అక్కడికి వెళ్ళండి. మీకు ఇక్కడ ఏ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందో అది ఫస్ట్ పైన చూసారా, డేటా ఈజ్ లాక్డ్ బై యూజర్ అన్నాడు. అది కాపీ చేయండి. యూ వాంట్ టు డిస్ప్లే ద డేటా, అది కాపీ చేయండి చెప్తాను. అది ఆ డేటా టోటల్ పైన ఫస్ట్ లైన్ ఒకటి కాపీ చేయండి. యూట్యూబ్లోకి రండి. యూట్యూబ్ ఓపెన్ చేయండి. రియల్ టైంలో యూట్యూబ్ మీద గూగుల్లో సెర్చ్ చేసి చేస్తారు. మీకు ఐడియా రావడం కోసం చెప్తున్నాను నేను. ఓకే, అక్కడ కాపీ పేస్ట్ చేయండి. ఓకే, ఆ ఫస్ట్ వన్ ఓపెన్ చేయండి. ఆ వీడియో చూడండి ఒకసారి మీరు. చూడండి, వాడు ఇది చెప్తున్నాడు, గమనించండి. ఎందుకంటే రియల్ టైంలో చేసేది చాలా ఎర్రర్స్ అన్ని కూడా ఇట్లాగే చేస్తారు చాలా మంది. అన్నీ గుర్తుండవు, చాలా టైప్ ఎర్రర్స్ వస్తుంటాయి. ఇప్పుడు ఈ ఎర్రర్ వచ్చింది మనకి, అర్థమైందా? ఇది గుర్తుండదు కొంతమందికి. ఓకే, చూద్దాం, ఎగ్జాంపుల్ చూద్దాం, మీకు ఐడియా రావాలని చూస్తున్నాను. వచ్చినప్పుడు వాడు ఏం చేశాడు చూడండి. ప్లే చేయండి. కింద కాపీ చేసుకోవాలంటే మీరు కూడా కాపీ చేసుకోండి. ఇప్పుడు కాపీ చేయదు. వెయిట్ కంటిన్యూ చేయండి. కాపీ చేస్తున్నాడా వాడు? ఏం చేస్తున్నాడు చూడండి. వినిపిస్తుందా మీకు ఏం చెప్తున్నాడు? ఓకే, నాకు వినిపించట్లేదు. ఓకే, మీరు వినండి ఏం చెప్తున్నాడు చూడండి. సింపుల్ టెక్నిక్, అది చేసేయండి. అది మీకు అర్థమవుతుంది. 3 minutes ఉంటుంది అంతే వీడియో కూడా. కాపీ చేసాడు అతను. కాపీ చేసాడా? అయితే మీరు కూడా కాపీ చేయండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అతను ఎలా చెప్పాడో అలా సొల్యూట్ చేయండి అది ఆ ఎర్రర్ అనేది. ఓకే.
నో. ఓకే, మనం ఏదైనా నో ప్రెస్ చేసాం కదా, నో అవును. అన్నాడు. టీ కోడ్ ఇస్తాడు చూడండి, టీ కోడ్ ఇస్తాడు తను, చూడండి ఏ టీ కోడ్ చూడండి అది కూడా. టీ కోడ్ చూడండి, అది ఏమి ఇచ్చాడు, SM12 ఇచ్చాడా, SM12 ఇస్తాడు. నాకు కనిపించట్లేదు ఎందుకంటే నాకు మీ స్క్రీన్ ఆఫ్ అయ్యింది. SM12ఏనా, OBY6 అని ఇచ్చాడు. OBY6 ఎందుకు ఇస్తాడు, అది అంతకుముందు ఇచ్చి ఉంటాడు. ఇప్పుడు SM12 ఇస్తాడు చూడండి, సరిగ్గా చూడండి, సరే ప్లే చేయండి ఒకసారి. సరే SM12 ఇచ్చినప్పుడు అలా వచ్చింది అతనికి, OBY6 ఇచ్చినప్పుడు Y6 ఇప్పుడు ఇస్తా చూడండి, SM12 ఇచ్చాడా, SM12 ఇంకా SM12 అనే టీ కోడ్ ఇస్తాడు అతను, చూడండి ఇప్పుడు ఇచ్చాడా, ఇచ్చాడు. అది SM12 మీద చేయాలన్నమాట. అది చూడండి అతను ఎలా చేయాలో చెప్తాడు చూడండి. నేను చెప్పనిది ఇది ఒక్కటి మీరు చేయండి, ఎందుకంటే మీకు ఆన్లైన్ అనేది ఎక్స్పీరియన్స్ అవ్వాలి, మీకు రియల్ టైంలో ఎలాగ చేస్తారు గుర్తుపెట్టుకోండి. ఓకే, అర్థమైందా, SM12 ఇచ్చాడు, అది చాలా చిన్న ఎర్రర్ అనమాట. అది చాలా టైమ్స్ లో వస్తుంది, వచ్చిన ప్రతిసారి 1 minute లైన్ లో ఉండి, వచ్చిన ప్రతిసారి అట్లా అది ఎప్పుడైతే వచ్చిందో అది వచ్చిన ప్రతిసారి SM12 ఇచ్చేసి మీ డేటాను ఎవరైతే లాక్ చేస్తాడో వాడిని రిమూవ్ చేసేయాలి, గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. ఓకే, అంటే మీకు ఒక ఎర్రర్ అనేది ఈరోజు మీరు తెలుసుకున్నారు, ప్రతిసారి కూడా మీరు అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి, ఎర్రర్స్ అని చెప్పేసి, ఎర్రర్స్ రిజల్యూషన్ అని చెప్పేసి MS వర్డ్ లో ఇంకొకటి తీసుకోండి, MS వర్డ్ ఫార్మేట్ ఒకటి తీసుకోండి, తీసుకొని ప్రతి ఎర్రర్ నోట్ చేసుకోవాలి, అప్పుడు మీకు యూజ్ అవుతుంది. ఎందుకంటే మీరు పనిచేసేది ఎర్రర్స్ మీద రేపు పొద్దున రియల్ టైంలో. ఓకే, అర్థమైందా, ఓకే. చూడండి వాడు ఏమి ఇచ్చాడు చూడండి అక్కడ, అదొక్కటి మీరు చేయండి, నేను చెప్పను, సింపుల్ లాజిక్ చేయండి మీరు. ఓకే, ఓకే. అప్పుడు మీకు ఆ ఎర్రర్ అనేది రాదనమాట, నెక్స్ట్ ఇచ్చేస్తే కనుక మీరు. ఓకే, ఏం లేదా, ఇప్పుడు డెలీట్ చేస్తాడు అది అంతే. అది చేస్తున్నా డిలీట్ ఆప్షన్ ఉంటుంది అంతే, చూసారా, డిలీట్ చేసాడు చూసారా, అర్థమైందా. ఓకే, సింపుల్ లాజిక్. సో అది వీడియో మీకు గుర్తుంది కదా ఏం చేశాడు అనేది. ఇప్పుడు మళ్ళీ సేమ్ OBY6 ఇచ్చేసి ఇప్పుడు చేయండి మీరు అది. అది కాదు మనం చేయాల్సింది ఇప్పుడు, హలో, అది కాదు మనం చేయాల్సింది, OBB6 మీరు ఇవ్వాల్సింది. సారీ, OBB6 అసైన్ బిజినెస్ ఏరియాస్ టు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా క్రియేట్ చేస్తున్నారు మీరు, /n OBB6 ఇవ్వండి. మళ్ళీ అలా వెళ్ళొద్దు, ఇక్కడ నుంచి గుర్తుపెట్టుకోండి. మీరు ఇట్లా ప్రతిసారి ఇలా వెళ్ళారనుకో వాడు తెలిసిపోద్ది మీరు సీనియర్ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ కాదని. /n ఇచ్చి డైరెక్ట్గా ఇచ్చేయాలి టీ కోడ్, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఓకే. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు మనం అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అన్నాడు, అది చేయాలి మనం, గుర్తుపెట్టుకోండి. OBB6 ఇచ్చారా, ఏమి ఇచ్చారు మీరు, OBB6 ఇచ్చారు కదా. పొజిషన్లోకి వెళ్ళండి, ఇవ్వండి. మీకు ఇందాక అవ్వలేదు, ఎడిట్ అవ్వలేదు, చేయలేదు కదా మీరు, అయినా చూద్దాం ఒకసారి, ఇంకోసారి ట్రై చేద్దాం. బిజినెస్ ఏరియా ఇవ్వండి, కంటిన్యూ. ఇప్పుడు అక్కడ టైప్ చేసి చూడండి, టైప్ చేయండి, సెర్చ్ టైప్ చేయండి, మీ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా వస్తుంది చూడండి. ఎంటర్ కొట్టినప్పుడు
చూసారా పక్కన వచ్చిందా చూడండి, పక్కన డిస్క్రిప్షన్ లో వస్తుంది ఆటోమేటిక్, చూడండి ఏమొచ్చిందో. వచ్చింది. వచ్చిందమ్మా చూసారా? అంటే మీకు ఇందాక వచ్చింది, బట్ అది మరి ఎందుకు తీసుకుందో తెలియదు, బట్ తీసేసుకుంది ఆటోమేటిక్ గా. మరి యాక్చువల్గా ఏంటంటే మీ యూజర్ ని బ్లాక్ లో ఉన్నాడు ఇంతకు ముందు, అతను బ్లాక్ చేసి ఉండొచ్చు, మళ్ళీ అన్బ్లాక్ చేసి ఉండొచ్చు. మీలాంటి వాళ్ళు ఒక కొన్ని వందల మంది వేల మంది నేర్చుకుంటున్నారు సర్వర్ లో. ఓకే. మీ డేటా ఎవరైనా పొరపాటు డిలీట్ చేయొచ్చు, ఇంకొకటి డేటా మీరు డిలీట్ చేయొచ్చు, బట్ గుర్తుపెట్టుకోండి రియల్ టైంలో కానీ ఇక్కడ కూడా ఏ డేటా కూడా డిలీట్ చేయొద్దు పొరపాటును కూడా. మీరు ఏదన్నా ఒక విషయం, ఒక డేటా ఏదన్నా ఒక చిన్నది ఐకాన్ డిలీట్ చేసినా, ఒక చిన్న లెటర్ డిలీట్ చేసినా ఒక్కొక్కసారి గ్లోబల్ ఎఫెక్ట్ అవుతుంది, కోట్ల రూపాయల నష్టం వస్తుంది. ఓకే. మీరు ఒక 5 years ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళారు కంపెనీలో, బై మిస్టేక్ తెలియక ఏదైనా డిలీట్ చేశారు, కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ అందరూ 100 మంది వచ్చి పడిపోతారు మీ మీద, ఏం లేదు ఇంకా అయిపోతారు, ఇంకా బుక్ అయిపోతారు, అంటే మీకు జాబ్ లో ఉండలేరు, ఇంకా వచ్చేస్తారు, నాకు ఉద్యోగం దండం పెట్టి వచ్చేస్తారు. గ్లోబల్ ఎఫెక్ట్ అంటారు దాన్ని. బట్ మిస్టేక్ అనేది చేయదు, తొందరపడేది కూడా గుర్తుపెట్టుకోండి. డిలీట్ చేసేటప్పుడు మీరు ఆథరైజ్ పర్సన్ నుంచి అప్రూవల్ తీసుకోవాలి, ఆథరైజ్ పర్సన్ నుంచి మెయిల్ వచ్చిన తర్వాత మాత్రమే చేయాలి, గుర్తుపెట్టుకోండి ఏది చేసినా సరే. అవి కూడా కొన్ని అన్ని మనం డిలీట్ చేయలేము, మనకు ఆథరైజేషన్ ఉండదు. ఓకే ఓకే గాట్ ఇట్. సో ఇప్పుడు ఏం చేశారు మీరు ఫైనల్ గా, మీకు అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అంటే ఏంటి చూడండి. బిజినెస్ ఏరియా ఉంది ఫస్ట్, NITH అని ఇచ్చారు మీరు బిజినెస్ ఏరియా, దాన్ని కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా NCBA అనే దానికి అసైన్ చేశారు, ఇక్కడ చేసి సేవ్ చేయాలి. ఇప్పుడు చేయండి. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అవసరం లేదు, చేసేయండి, కంటిన్యూ చేసేయండి. గాట్ ఇట్. ఓకే. చూసారా అయిపోయింది, డేటా వాస్ సేవ్డ్, తీసేసుకుంది, మీకు యూజర్ లాక్ అయినా సరే తీసేసుకుంది. మళ్ళీ యూజర్ లాక్ బిజినెస్ ఏరియా అనే దాన్ని కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాకి మనం కలిపేసాం అనమాట, అసైన్ చేసాం. ఓకే. సో మనకి ఎన్ని బిజినెస్ ఏరియాస్ ఉంటే అన్ని బిజినెస్ ఏరియాస్ ని కూడా మళ్ళీ మనం కలపాల్సి ఉంటుంది. ఓకే 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 ఓకే. నెక్స్ట్ బిజినెస్ ఏరియాని కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా తోటి కలిపేసాము ఇక్కడ. సో నెక్స్ట్ ఏంటి మనకి ఏమొస్తుంది చూడండి. డిఫైన్ బిజినెస్ ఫంక్షనల్ ఏరియా. ఓకే. సో పైన ఏం చేసాం మనం, అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అంటే మనం బిజినెస్ ఏరియాస్ అన్నిటిని కూడా కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా తోటి మనం లింక్ చేసాం. గుర్తుపెట్టుకోండి మీరు ఒకటే క్రియేట్ చేశారు కాబట్టి మీరు ఒకటే లింక్ చేశారు ఇక్కడ, కానీ మీకు చాలా ఉంటాయి, ఒక 10, 20, 30 బ్రాంచెస్ ఉంటాయి. ఉన్నప్పుడు ప్రతి దాన్ని కూడా కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాతో లింక్ చేయాలి, గుర్తుపెట్టుకోండి మీరు. ఓకే. మల్టిపుల్ గా క్రియేట్ చేసి మల్టిపుల్ గా అటాచ్ చేయాల్సి ఉంటుంది. మల్టిపుల్ గా చేయాల్సిన పని లేదు, ఒకేసారి ఇందాక మీరు చేసిన ప్రాసెస్ లోనే ఫస్ట్ పొజిషన్ లోకి వెళ్ళినప్పుడు ఫస్ట్ 3 letters ఇచ్చేసి లాస్ట్ లో స్టార్ ఇవ్వండి, అన్ని వచ్చేస్తాయి. ఓకే. వచ్చేసినప్పుడు ప్రతి చోట మీరు ఆ స్లైడ్ మీరు స్క్రీన్ షాట్ తీసుకోలేదు అనుకుంటా, అక్కడ తీసుకుంటే కనుక ఓపెన్ చేయండి, ఒకసారి చూపిస్తాను. అది నేను తీసుకున్నారా? తీసుకోలేదు. ఉంది కదా చూడండి. మీకు ఇక్కడ పొజిషన్ ఫస్ట్ మీరు ఇక్కడ పొజిషన్కి వెళ్ళినప్పుడు ఏమొచ్చింది, NITH వచ్చింది కదా, దాని కింద మీరు ఎన్నైతే క్రియేట్ చేస్తారో అవన్నీ వచ్చేస్తాయి ఆటోమేటిక్ గా. ఓకే. వచ్చినప్పుడు చార్జింగ్ పెట్టండి. వచ్చినప్పుడు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా వచ్చింది కదా, అక్కడ మీరు 10 బ్రాంచెస్ ఉన్నాయి బిజినెస్ ఏరియాస్, 10 బిజినెస్ ఏరియాస్ దగ్గర వచ్చేసింది, కనిపిస్తుంది కదా ఫస్ట్ లో. అవును. మీరు ఇప్పుడు ఎక్కడైతే ఎలా అయితే మీరు ఒకదానికి మీరు కన్సాలిడేషన్ ఏరియా ఒకటి ఇచ్చారో, సో 10 వాటికి కూడా మీరు ఇచ్చేస్తారు, కాపీ పేస్ట్ కొట్టేస్తారు ఒకేసారి. ఓకే. అర్థమైంది కదా, అప్పుడు సేవ్ చేసేస్తారు. ఇప్పుడు మీకు 10 బిజినెస్ ఏరియాస్ తోటి కూడా కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అసైన్ అయిపోయినట్టే కదా. మీరు ఒకదాని చేస్తే 10 వాటికి చేస్తారు. ఓకే. ఓకే. అర్థమైంది కదా పాయింట్. ఎస్. ఓకే. ఓకే ఫైన్, క్లియర్ కదా, డౌట్ ఏం లేదు కదా. క్లియర్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి వెళ్ళండి, డిఫైన్ బిజినెస్ ఫంక్షనల్ ఏరియాస్ అంటున్నారు.
డిఫైన్ బిజినెస్ ఫంక్షనల్ ఏరియాస్ అన్నాడు. ఓపెన్ చేశారా? ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ స్లైడ్ అవుట్ ఇచ్చాను కదా, ఓపెన్ నేను చెప్తాను. అసలు మీకు ఫస్ట్ తెలియాలి, కాన్ఫిగరేషన్స్ అన్ని చేసుకుంటూ వెళ్ళిపోవడం కాదు, దీనికి మీనింగ్ ఏంటనే తెలియాలి మీకు ఫస్ట్. ఓకే, ఏమి ఇచ్చాడు? డిఫైన్ బిజినెస్ ఫంక్షనల్ ఏరియాస్ అన్నాడు. దీని టీ కోడ్ ఏంటి? FM_ఫంక్షన్. దీని టీ కోడ్. ఓకే ఓకే, ఇది టీ కోడ్. యాక్చువల్లీ కొంచెం పెద్దగా ఉంటుంది అంటే FM_ఫంక్షన్ ఇచ్చారు. ఇంతకు ముందు ఓల్డ్ టీ కోడ్ వేరే ఉండేది, OKBD అని ఉండేది. OKBD అని ఒక ఓల్డ్ టీ కోడ్ ఉండేది, అది యూజ్ చేయట్లేదు. ఇప్పుడు అందరూ కూడా FM_ఫంక్షన్ అనే ఇస్తున్నారు. ఇదే కొత్త టీ కోడ్, పాతది లేదు, ఎక్స్పైర్ అయిపోయింది. అది మీరు ఎక్కడ పాత టీ కోడ్ కొట్టినా కూడా అది లేదని చెప్తుంది మీకు. ఓకేనా? సో మనం టీ కోడ్ ఏంటి? FM_ఫంక్షన్ అంటే దేనికి టీ కోడ్? డిఫైన్ బిజినెస్ ఫంక్షనల్ ఏరియాస్ క్రియేట్ చేస్తాం. అంటే అసలు ఫంక్షనల్ ఏరియాస్ అంటే ఏంటి చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఏదైనా ఒక ఆర్గనైజేషన్, నితీష్ గ్రూప్ ఆఫ్ కంపెనీ మీరు పెట్టింది. ఓకే, నితీష్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అనేది ఒకటి ఉంది. సో ఈ కంపెనీలో డిపార్ట్మెంట్స్ ఉంటాయి. HR డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, మార్కెటింగ్ HR అంటే ఏంటి? హ్యూమన్ రిక్రూట్మెంట్. మార్కెటింగ్ ఉంటుంది, వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేస్తారు, మార్కెటింగ్ కూడా. సేల్స్ ఉంటుంది, సేల్స్ అంటే వీళ్ళు అమ్ముతారు. మార్కెటింగ్ వేరు, సేల్స్ వేరు, గుర్తుపెట్టుకోండి. మార్కెటింగ్ అంటే ఏంటి? మీరు టీవీలో యాడ్ చూసినప్పుడు కంపెనీ యాడ్ వస్తుంది, మీరు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అక్కడ ఫ్లెక్సీ కనిపిస్తుంది ఒక కంపెనీకి సంబంధించింది. క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పుడు ఒక ఎంటర్టైన్మెంట్ వస్తుంది, 6 కొట్టగానే ఒకటి, డక్అవుట్ అవగానే ఒకటి, అవుట్ అవగానే ఒకటి, ఓకే 4 కొట్టగానే ఒకటి, అట్లా వస్తుంది. దాన్ని మార్కెటింగ్ అంటారు, అడ్వర్టైజ్మెంట్స్ అనమాట. అదంతా కూడా మార్కెటింగ్ అంటే. ప్రోడక్ట్ మాది ఉందని చెప్పేసి పబ్లిక్ తెలియజేస్తారు. సేల్స్ కూడా సపరేట్, సేల్స్ డిపార్ట్మెంట్ అంటారు. తర్వాత అకౌంటెంట్ ఉంటాడు, అదొక సపరేట్ డిపార్ట్మెంట్. సో ఈ డిపార్ట్మెంట్స్, ఇట్లా డిపార్ట్మెంట్స్ చాలా ఉంటాయి. ఇందులో ఉంటాయి, నితీష్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉంటాయి అనమాట. ఈ డిపార్ట్మెంట్స్ అన్నిటికీ కూడా ఒక టైం అనేది మాకు ఇస్తారనమాట క్లయింట్. మా కంపెనీ నితీష్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి సంబంధించినటువంటి టోటల్ ట్రాన్సాక్షన్, ఫైనాన్షియల్ ఎనాలిసిస్ అన్ని కూడా ఈ మంత్ ఎండ్, ఈ ఇయర్ లో కంప్లీట్ అయిపోవాలి. అంటే ఎట్లా, మన ఫైనాన్షియల్ ఇయర్ ఉంది, ఆ ఇయర్ లో కంప్లీట్ అయిపోవాలని చెప్పేసి ఒక టార్గెట్ ఇస్తారు. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్స్ ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా వర్క్ చేయగలవు అనేది ముందుగానే మనం కాన్ఫిగరేషన్ చేస్తాం. అర్థమైందా? HR డిపార్ట్మెంట్ అవ్వచ్చు, మార్కెటింగ్ అవ్వచ్చు, సేల్స్ అవ్వచ్చు, అకౌంటెంట్ అవ్వచ్చు, ఎనీ డిపార్ట్మెంట్ ఏదైనా సరే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఆ డిపార్ట్మెంట్ కి వాల్యూ ఉంటుంది, అంటే ఆ వర్కింగ్ పొజిషన్ లో ఉంటాయి అనేది మనం ముందే ఇచ్చేస్తాం అనమాట. అది ఎలా ఇవ్వాలనేది ఇక్కడ ఇందులో చెప్పడం జరుగుతుంది అనమాట. అంటే ఫంక్షనల్ ఏరియాస్ అంటే డిఫైన్ బిజినెస్ ఫంక్షనల్ ఏరియాస్ అంటే ఒక ఆర్గనైజేషన్ లో ఉన్నటువంటి అన్ని ఫంక్షనల్ ఏరియాస్, HR అవ్వచ్చు, మార్కెటింగ్ అవ్వచ్చు, సేల్స్ అవ్వచ్చు, అకౌంట్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఫంక్షనల్ ఏరియాస్. ఈ ఫంక్షనల్ ఏరియాస్ అనేవి ఎప్పటి వరకు పనిచేస్తాయి అనేది మనం లిమిట్ ఇస్తాం వాటికి, ఆ ఫంక్షనల్ ఏరియాస్ కి. అర్థమైంది కదా? అందుకే దీన్ని డిఫైన్ బిజినెస్ ఫంక్షనల్ ఏరియాస్ అంటారు. ఫంక్షనల్ ఏరియాస్ అన్నింటినీ కూడా మనం డిఫైన్ చేస్తున్నాం ఇక్కడ. అర్థమైంది? క్లియర్ కదమ్మా? డౌట్ ఏమైనా ఉందా? క్లియర్. ఓకేనా? సో దీనికి కోడ్ FM_ఫంక్షన్. సో మీరు SAP లోకి వెళ్ళిపోయి FM_ఫంక్షన్ ఇవ్వండి కమాండింగ్ బార్ లో. కరెక్ట్ గా ఇచ్చారా? అండర్స్కోర్ ఇవ్వాలి, మీరు గ్యాప్ ఇచ్చారు, FM_, కింద వస్తుంది అండర్స్కోర్ అనేది, షిఫ్ట్ పట్టుకుని ఇవ్వండి. అది ఇప్పుడు వస్తుంది చూడండి, FM_ఫంక్షన్, FUNCTION కొట్టండి, ఎంటర్ కొట్టండి. అదేంటి వచ్చింది? వెరీ గుడ్, వెయిట్ వచ్చింది చూసారా? ఇప్పుడు ఫంక్షనల్ ఏరియా అంటున్నాడు. ఫంక్షనల్ ఏరియా అంటే ఏంటి? మీకు చెప్పాను, HR అవ్వచ్చు, మార్కెటింగ్ అవ్వచ్చు, సేల్స్ అవ్వచ్చు, ఇంకొకటి అవ్వచ్చు. సో అంటే ఫంక్షనల్ ఏరియా ఏ ఏరియా మీరు తీసుకుంటున్నారని అడుగుతుంది. దానికి ఏదైనా ఒక నెంబర్ ఇవ్వచ్చు మనం. అర్థమైందా? ఇక్కడ నెంబరే ఇవ్వాలి ఫస్ట్. ఎగ్జాంపుల్ ఏదైనా ఒక నెంబర్ ఇవ్వండి. ఓ పని చేయండి, నేను చెప్తాను నెంబరు 10101 ఇవ్వండి. 10101. అది ఆల్రెడీ వేరే కిరణ్ కన్స్ట్రక్షన్స్ అంట, వాళ్ళు ఇచ్చారు నెంబర్. ఇచ్చారా? ఓకే, అలా ఉంచండి, చూద్దాం ఒకసారి ఏమంటారు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అని వస్తుంది, ఫైన్. అలా ఇచ్చారు కదా,
క్రియేట్ పని చేయండి, ఒక లెటర్ తీసేసి 100 ఇవ్వండి, 0 ఇవ్వండి, పోనీ అక్కడ 1 తీసేసి 0 ఇవ్వండి. ఇచ్చారు కదా. ఇప్పుడు ఇచ్చిన తర్వాత లాస్ట్ అక్కడి నుంచి ఇంకా ముందుకు వస్తే, ఇంతకుముందు మనం ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ క్రియేట్ చేయడానికి ఒక సింబల్ యూజ్ చేసాం, ఒక పేపర్ మడత పడిన సింబల్ ఉంటుంది చూసారా, క్రియేట్ క్లిక్ చేయండి. వెయిట్ ఇచ్చేసారు, రైట్. సో అంతకుముందు మీరు ఇక్కడ క్లిక్ చేయకముందు, క్రియేట్ ఫంక్షనల్ ఏరియా ముందు క్లిక్ చేయకముందు ఈ కింద కనిపించేటటువంటి ఈ ట్యాబ్స్ అన్ని కూడా ఎలా ఉంటాయి, లాక్ లో ఉన్నాయి. ఇప్పుడు అన్లాక్ అయిపోయినాయి అన్ని కూడా, చూసారా. సో మీరు ఇప్పుడు మీరు ఫంక్షనల్ ఏరియా అనేది ఇవ్వచ్చు అనమాట. ఓకే. సో మీరు ఏ డిపార్ట్మెంట్ మీది ఏదనుకుందాం, నితిన్ కన్స్ట్రక్షన్స్ టెక్నాలజీస్ వచ్చింది, టెక్నాలజీస్ ఇచ్చారు అంటే ఇది ఒక టెక్నాలజీకి సంబంధించింది అనమాట. సో ఒక డిపార్ట్మెంట్ ఏదైనా ఒకటి చూద్దాం. సో మ్యానుఫ్యాక్చర్ అని ఇద్దాం అక్కడ. ఓకే. మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్పేసి మీ కంపెనీ కోడ్, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ అని చెప్పేసి మీ కంపెనీ కూడా ఉంది. అక్కడ టెక్నాలజీ అన్నా ఏదైనా అనుకుందాం, మ్యానుఫ్యాక్చరింగ్ అనుకుందాం, ఇచ్చారు. కింద చూడండి వ్యాలిడిటీ పీరియడ్ అన్నాడు, ఇది గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది. వ్యాలిడిటీ పీరియడ్ అన్నాడు అంటే ఏంటి, మీరు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్కి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, వాల్యూ ఫ్రమ్ అన్నాడు, వాల్యూ టు అన్నాడు, అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇస్తారు మీరు అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే. సో మీరు 1 year ఇస్తున్నారు అంటే ఇవాళ నుంచి 1 year ఇవ్వండి. ఇక్కడేమో ఫ్రమ్ టుడేస్ డేటు, తర్వాత నెక్స్ట్ ఇయర్ డేట్ ఇవ్వండి. ఇక్కడ ఈరోజు 30 కదా, 30/10/2021. కామాస్ పెట్టారా, కామాస్ పెట్టలేదు మీరు, చూడండి కామాస్ పెట్టాలి. 30,10,2001. సారీ కామా కాదు, ఫుల్ స్టాప్ ఇవ్వండి, కరెక్ట్, బాగుంటుంది, నీట్గా ఉంటుంది. కామాస్ ఇస్తే తీసుకోకపోవచ్చు. ఇక్కడ 29 ఇవ్వాలి, ఎగ్జాక్ట్లీ కరెక్ట్, 29/10/2021. ఎంటర్ కొట్టండి ఒకసారి చూద్దాం. వెయిట్ కింద ఎక్స్పైరీ డేట్ అన్నాడు, అది కూడా ఇవ్వండి. 29/10/2022 ఇవ్వాలి. చూసారా, అంటే ఈ డిపార్ట్మెంట్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ NITH అనే డిపార్ట్మెంట్ వ్యాలిడిటీ ఫ్రమ్ 30/10/2021 నుంచి 29/10/2022 వరకు రన్ అవుతుంది. తర్వాత పనిచేయదు అనమాట. ఓకే, అర్థమైంది కదా. ఓకే, అదనమాట. సో తర్వాత ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం ఒక సంవత్సరం పనిచేస్తున్నాం, వీటిని ఏమంటారంటే 12 పోస్టింగ్ పీరియడ్స్ అంటారు, అంటే 12 నెలలు పనిచేస్తున్నాం. ఓకే. తర్వాత స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి, అంటే ఏంటి, ఏదైనా కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు, ఏదైనా డాక్యుమెంట్స్ కొంచెం ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. చార్టెడ్ అకౌంట్ వస్తాడు అందరికి, కొంచెం ఇది మార్చండి, ఇలా చేయండి, అది రాంగ్ ఉంది, ఇది రాంగ్ ఉందని చెప్తాడు. వాటి కోసం ఏం చేస్తామంటే స్పెషల్గా ఒక 4 పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి అనమాట. అప్పుడు మనం ఈ ఎక్స్పైరీ డేట్ ని ఇంకా పెంచొచ్చు, 1 or 2 months అట్లా పెంచుకోవచ్చు అనమాట. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ 4 ఉన్నాయంటే 4 months, అంటే దీన్ని పెంచుకోవచ్చు. అంటే డిపార్ట్మెంట్ వర్క్ చేయడానికి మనం అలౌ చేస్తున్నాం. అప్పుడు ఏం చేయాలంటే పైన ఒక పెన్సిల్ సింబల్ ఉంది చూడండి, మీకు క్రియేట్ సింబల్ పక్కన పెన్సిల్ ఉంది చూసారా, క్లిక్ చేయొద్దు. సో దాని మీద క్లిక్ చేసి అక్కడికి వెళ్ళి మనం చేంజ్ చేస్తాం, బట్ విత్ మేనేజ్మెంట్ డెసిషన్. మేనేజ్మెంట్ వాళ్ళు మనకి కన్ఫర్మ్ చేయాలి, మెయిల్ పెట్టారు వాడు ఫోన్ చేసి చెప్పడం కాదు, నితీష్ గారు మనం ఇంకొక 4 months పనిచేయాల్సిన అవసరం ఉంది, మన ప్రాజెక్ట్ ఎక్స్టెండ్ అవుతుంది, క్లయింట్కి ఇంకా కొన్ని చేంజెస్ అడుగుతున్నారు కాబట్టి మనం ఇంకొక 2 months పనిచేయాలి, 3 months పనిచేయాలి, 4 months పనిచేయాలి అని చెప్పేసి మీకు ఇన్ఫార్మ్ చేస్తారు వాళ్ళు. ఓకే. అప్పుడు మీకు ఆథరైజేషన్ మేనేజ్మెంట్ వాళ్ళ నుంచి మీకు పర్మిషన్స్ అన్ని వచ్చినాయి కాబట్టి మీరు ఇక్కడ దీన్ని చేంజ్ చేస్తారు. ఓకే, ఇది 22/1/29 ఉంది, 4th month నుండి ఇంకా 2 months ఎక్స్ట్రా అంటే మనం యాడ్ చేయాలి, మనం యాడ్ చేసుకుంటాం. ఓకే. ఇక 10 ఉంది కాబట్టి 12 పెట్టుకుంటాం. ఓకే. లేదు 10 రోజులు పెంచమన్నాడు, పెంచుదాం అంతే. ఓకే. అంటే మనం ఎందుకంటే ఎస్ఏపిలో మనం ఇక్కడి నుంచి అన్ని డిపార్ట్మెంట్స్ ని కంట్రోల్ చేస్తున్నాం మనం. ఓకే, అర్థమైంది కదా. ఓకే అన్న, ఇది అనమాట. సో ఇప్పుడు సేవ్ చేయండి, లేకపోతే ఎంటర్. సేవ్ అయిందా. ఫంక్షనల్ ఏరియా 10/0/100 హ్యాస్ బీన్ సేవ్డ్ అన్నాడు, చూసారు లాస్ట్ లో ఎలా వచ్చిందో, రైట్ మార్క్ వచ్చినప్పుడే
మనం క్రియేట్ చేసిన డేటా అవ్వచ్చు, మనం చేసిన కాన్ఫిగరేషన్ అవ్వచ్చు, ఎస్ఏపి సర్వర్లో స్టోర్ అయినట్టు మీనింగ్. ఓకే. మీరు ఇక్కడ సేవ్ చేయకుండా మర్చిపోయినా, ఈ టిక్ మార్క్ రాకుండా ఏదైనా ఎర్రర్ వచ్చినా మీరు అది పట్టించుకోలేదంటే మాత్రం ఎండ్ యూజర్కి వర్క్ చేసేటప్పుడు అవ్వచ్చు, లేకపోతే వేరే సమ్ సిచ్యువేషన్స్లో ఏమవుతుందంటే మీరు రాంగ్గా చేసినట్టు తెలిసిపోతుంది వాళ్ళకి. అంటే మనకి ఎర్రర్స్ వస్తాయి, మళ్ళీ టికెట్స్ రేజ్ అవుతాయి. P1, P2, P3 అని టికెట్స్ ఉంటాయి, ఆ టికెట్స్ రేజ్ అవుతాయి. మళ్ళీ ఎర్రర్స్, మనం చేసిన ఎర్రర్స్ మనమే మళ్ళీ చేసుకోవాలి. కొన్ని ఎర్రర్ ఎలా ఉంటుందంటే ఎస్ఐపిలో కొన్ని ఎర్రర్స్ 5 నిమిషాల్లో సాల్వ్ అవుతాయి. ఇందాక మీకు ఒక ఎర్రర్ వచ్చింది, మీకు యూట్యూబ్లో దొరికింది, అది అంటే చేశారు కదా మీరు, తెలిసింది కదా మీకు ఎలా చేయాలి. ఇప్పుడు అది డిలీట్ చేశారు అంటే వేరే యూజర్ ఉన్నారు, వాడిని పీకేశారు మీరు. ఓకే. కొన్ని ఎర్రర్స్ వస్తాయి, 1 డే 2 డేస్ 3 డేస్ కూడా సాల్వ్ అవ్వదు రియల్ టైంలో. కానీ ఒక ఎర్రర్ మీరు రిజల్యూషన్ చేశారు ఓన్గా అంటే కనుక మీ వాల్యూ అనేది మేనేజ్మెంట్ వరకు వెళ్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే. అంత వాల్యూ ఉంటుంది. కొంతమంది ఆన్లైన్లో ఎర్రర్స్, మీరు కొంతమంది ఏం చేస్తుంటారంటే ఆన్లైన్లో మేము ఎవరైనా కొత్తగా జాయిన్ అయ్యారు ఫ్రెషర్స్ కానీ, లేకపోతే ఏదైనా ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుని కొంతమంది జాబ్లో పడుతుంటారు. మరి ఇల్లీగల్ మరి చేస్తుంటారు కొంతమంది. చేసినప్పుడు ఏంటంటే వాడికి ఎర్రర్ వస్తుంది, వాడి వల్ల దాకా చేయటం. అప్పుడు ఏం చేస్తాడు, ఎవడో బాగా సీనియర్ మోస్ట్ ఉంటాడు, మీరు ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉంది మీకు, మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాడు. కాంటాక్ట్ అయ్యి సార్ నాకు ఈ ఎర్రర్ వచ్చింది, చేయలేకపోతుంది, మీరు చేసి పెట్టండి అంటాడు. వాడు 2-3 రోజులు కొట్టుకుంటాడు. మీరు ఎర్రర్ రిజల్యూషన్ చేసినందుకు వాడు 10,000 ఇస్తాడు, 20,000 ఇస్తాడు, 30,000 కూడా ఇస్తాడు. ఓకే. అట్లా ఉంటుంది. ఓకే, అయిపోయింది. సో ఇప్పుడు మీరు ఒక బిజినెస్ ఫంక్షనల్ ఏరియాని క్రియేట్ చేస్తారు ఇక్కడ మీ ఆర్గనైజేషన్. ఇట్లా ఇదే ప్రాసెస్ మీరు హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి క్రియేట్ చేయాల్సి ఉంటుంది, సేల్స్ డిపార్ట్మెంట్కి క్రియేట్ చేయాల్సి ఉంటుంది, ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఎనీ డిపార్ట్మెంట్ కావచ్చు, మీ డిపార్ట్మెంట్లో ఎన్ని అయితే, మీ కంపెనీలో ఎన్ని అయితే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో అన్నిటికీ క్రియేట్ చేయాలి. డిపెండ్స్ ఆన్ ద క్లయింట్ రిక్వైర్మెంట్, గుర్తుపెట్టుకోండి. క్లయింట్ అడిగినప్పుడు చేయాలి, బట్ విత్ క్లయింట్ మేనేజ్మెంట్ అడుగుతాడు, మేనేజ్మెంట్ మనకి ఇన్ఫార్మ్ చేస్తారు. ఓకే. క్లయింట్ అంటే ఎవరో తెలుసా మీకు? క్లయింట్ అంటే మనకి ఎవరైతే ప్రాజెక్ట్ ఇస్తారో వాళ్ళ క్లయింట్ అని అంటాం. ఎగ్జాక్ట్లీ. మీకు ఈ క్లాస్ అయిపోయింది, క్లయింట్ గురించి, క్లయింట్ టికెట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఓకే, సో ఇది అయిపోయింది, FM__ ఫంక్షన్ ద్వారా అయిపోయింది. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏంటి? డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా అన్నాడు. OB45లోకి వెళ్ళాలి మీరు. డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంతేనా? డిఫైన్ బిజినెస్ ఫంక్షన్ ఏరియా అయిపోయింది, డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంతే, కరెక్ట్. OB45 /N ఇచ్చి స్క్రీన్ షాట్ తీసుకున్నారా మీరు? నేను ఇదంతా అయిపోయినాక మళ్ళీ వీడియో తీసి నోట్స్ లాగా రాసి పెట్టుకుంటాను. వెరీ గుడ్. /N ఇచ్చేసి OB45కి వెళ్ళిపోయారు, డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా. ఓకే, వెళ్ళిపోయారు కదా. మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, ఒక క్రెడిట్ కంట్రోల్ ఏరియాని క్రియేట్ చేస్తున్నాం OB45 అనే టీ కోడ్ ద్వారా. అర్థమైందా? ఓకే. OB45 ద్వారా ఒక క్రెడిట్ కంట్రోల్ ఏరియాని క్రియేట్ చేస్తున్నాం మనం ఇక్కడ. ఈ క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఎందుకు క్రియేట్ చేస్తారనేది మీకు ఈ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత ఆర్ కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత, అంటే మనం ఇక్కడ ఫామ్ ఫిల్ చేస్తున్నాం, బట్ ఇదే కాన్ఫిగరేషన్ వితౌట్ కోడింగ్ నాలెడ్జ్, వితౌట్ C లాంగ్వేజ్, వితౌట్ C++ లాంగ్వేజ్, వితౌట్ ఒరాకిల్ ఇట్లాంటివి ఉన్నాయి కదా, JD Edwards, ఆ నాలెడ్జ్ లేకుండా జస్ట్ చదువుకుంటూ ఫామ్ ఫిల్ చేసి కాన్ఫిగరేషన్ చేస్తున్నాం. దట్ ఈస్ SAP అనమాట. ఓకే, సో OB45లోకి వెళ్ళిపోయారు మీరు. వెళ్ళిపోయిన తర్వాత మీకు ఒక ఫామ్ అనేది న్యూమెంటరీస్ క్లిక్ చేశాక చేసిన తర్వాత మీకు ఒక ఫామ్ అనేది ఓపెన్ అయింది. ఓపెన్ అయినప్పుడు మీరు ఏం చేస్తున్నారు, ఒక క్రెడిట్ కంట్రోల్ ఏరియాని క్రియేట్ చేస్తున్నారు. మీ కంపెనీకి ఒక క్రెడిట్ కంట్రోల్ ఏరియా అవసరం అనమాట ఇప్పుడు, ఎందుకంటే ఈ క్రెడిట్ కంట్రోల్ ఏరియా అనేది ఎంప్లాయీస్ కూడా కంట్రోల్ చేస్తుంది. ఓకే, సో ఈ క్రెడిట్ కంట్రోల్ ఏరియాకి ఫస్ట్ మనం ఏం చేస్తున్నామంటే ఒక నేమ్ ఇవ్వాలి. దీనికి రిలేటెడ్ గా ఉండేటట్టు నేమ్ ఇవ్వండి. NCCA అని ఇవ్వండి, అంటే నితీష్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా అని వస్తుంది. నితీష్ గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రెడిట్ కంట్రోల్ ఏరియా అని వస్తుంది. కంట్రీ ఏంటి మన కంట్రీ? కరెన్సీ INR. చూసారా? ఎందుకంటే ఇక్కడ వాడు కంట్రీ అడగల, ఓన్లీ కరెన్సీ అడిగాడు. ఎందుకు అడిగాడంటే మనం డబ్బులు సంబంధించిన కాన్ఫిగరేషన్ చేస్తున్నాం కాబట్టి. సో ఇదేం అవసరం లేదు. క్రెడిట్ లిమిట్ అని ఉంటుంది చూడండి కింద, ఇంకా కిందకి రండి, క్రెడిట్ లిమిట్ అక్కడ క్లిక్ చేయండి. టోటల్గా 9 9 ఇవ్వండి.
ఇచ్చారు కదా. సో ఇచ్చేసారు. ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేయండి. 1 minute ఇచ్చారు కదా. ఒక్క నిమిషం. ఫైన్, నో ఇష్యూ, అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేయాలంటే అంటే మీకు చెప్తున్నాను, ఇది క్రెడిట్ కంట్రోల్ ఏరియా. ఒక కంపెనీకి క్రెడిట్ కంట్రోల్ ఏరియా అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఈ క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఇక్కడ ఉంది, NCCA. వీళ్ళు ఏం చేస్తారు, NCCA అని ఉంది కదా క్రెడిట్ కంట్రోల్ ఏరియా. ఈ క్రెడిట్ కంట్రోల్ ఏరియా నుంచి ఏం చేస్తారంటే ఒక్కొక్క ఎంప్లాయీ కొత్తగా జాయిన్ అయ్యారు ఎవరన్నా, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు నేను కొత్తగా జాయిన్ అయ్యాను, మీరు 10 years నుంచి వర్క్ చేస్తున్నారు SAPలో. మీరు బాగా సీనియర్ మోస్ట్, నేను కొత్తగా వచ్చాను, నేను ఎలా వచ్చానో తెలియదు, మేనేజ్మెంట్కి ఇది ఫేక్ ఆర్ రియల్ అనేది తెలియదు. బట్ ఏదో మేనేజ్ చేశాడు, మంచి SAP నాలెడ్జ్ ఉంది, మంచి కమ్యూనికేషన్ ఉంది, మంచి సబ్జెక్ట్ ఉంది, వచ్చి వర్క్ చేస్తున్నాడు. సో ఏదన్నా ఒక డాక్యుమెంట్ ఉంది, ఎగ్జాంపుల్ ఒక డాక్యుమెంట్ ఏదన్నా పోస్ట్ చేయాలి, లేకపోతే క్లియర్ చేయాలి. ఒక 10 lakhs డాక్యుమెంట్ వచ్చింది. ఓకే, వచ్చినప్పుడు నేనేం చేస్తాను, నాకు తెలియదు కంపెనీలో దీని ప్రాసెస్ ఎలా చేయాలో పర్ఫెక్ట్గా తెలియదు, ఎవరెవరు ఆథరైజేషన్ అప్రూవల్ తీసుకో తెలియదు. బట్ నేనేం చేశాను, ప్రాసెస్ చేసేసాను. కంపెనీకి లాభమా నష్టమా? నష్టమే. అన్ని మేనేజ్మెంట్ నష్టమే. సో నాకు తెలియదు, బై మిస్టేక్ ఏదో చేశాను. అందువల్ల ఏం చేస్తారని, నేను కొత్తగా వచ్చాను కాబట్టి నాకు ₹1,00,000 ఇస్తాడు లిమిట్. చెప్తున్నా, ఎగ్జాంపుల్ చెప్తున్నా, 1,00,000 ఉండొచ్చు, 2 లక్షలు ఉండొచ్చు. నాకు 1 lakh ఇస్తారు. మీరు సీనియర్, మీకు అన్ని తెలుసు కాబట్టి మీకు 10 lakhs ఇస్తాడు, అన్లిమిటెడ్ కూడా ఇస్తారు. ఓకే, దాన్ని డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటారు. అంటే ఒక క్రెడిట్ కంట్రోల్ ఏరియాని క్రియేట్ చేస్తాం. ఎంప్లాయీస్ ఎంత వాల్యూ డాక్యుమెంట్ పోస్ట్ చేయగలరు అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మనకి. ఓకే, సింపుల్ కాన్ఫిగరేషన్, క్రెడిట్ కంట్రోల్ ఏరియా సంబంధించిన కాన్ఫిగరేషన్ చేస్తున్నాము. ఒక ఎంప్లాయీకి ఎంత లిమిట్ అనేది ఇవ్వచ్చు అనేది మనం డిసైడ్ చేస్తున్నాం. ఇక్కడ నేను అన్లిమిటెడ్ ఇచ్చేసాను మీకు, ఎందుకంటే మీరు సీనియర్ మోస్ట్. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేను కొత్తగా జాయిన్ అయ్యాను, నాకు తెలియదు, బై మిస్టేక్ ఏదైనా చేసి నేను, అందుకే నాకు ₹1,00,000 ఇచ్చారు. ఓకే, అర్థమైంది కదా. దాన్ని క్రియేట్ చేయడానికి మనకి ఈ క్రెడిట్ కంట్రోల్ ఏరియా అని చెప్పేసి క్రియేట్ చేస్తాం అనమాట. ఇప్పుడు సేవ్ చేసేయండి, అయిపోయింది. చేశారా? చేసేసారు, అయిపోయిందా? అయిపోయింది. చేసుకోండి. అయిపోయిందమ్మా. ఓకే, ఓకే, చేసేసారా? అయిపోయింది కదా. సో నెక్స్ట్ కాన్ఫిగరేషన్కి వచ్చేయండి. సో ఇప్పుడు అసైన్మెంట్ ఆఫ్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా చేయాలి. నెక్స్ట్ చూడండి, అంతే కదా. అంటే ఏం చేస్తున్నాం ఇక్కడ, అసైన్మెంట్ ఆఫ్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా. ఎక్స్క్యూజ్ మీ. అంటే ఏంటి, కంపెనీ మనం క్రెడిట్ కంట్రోల్ ఏరియా క్రియేట్ చేసాం. మరి ఎవరు క్రియేట్ చేసాం, అది ఒక కంపెనీ కోడ్ క్రియేట్ చేసాం. ఓకే, అంతే కదా. మీరు క్రెడిట్ కంట్రోల్ ఏరియా క్రియేట్ చేశారు, ఎవరు చేశారు? మీరు నాకు చేశారు, మీకు చేశారా? ఒక కంపెనీ క్రియేట్ చేశారా? కంపెనీ కోడ్ కోసం క్రియేట్ చేశారు. అది ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో మనం కంపెనీ కోడ్కి
క్రెడిట్ కంట్రోల్ ఏరియాని అసైన్ చేయాలి, అంటే లింక్ చేస్తాం అనమాట. మామూలుగా అసైన్ అంటారు ఎస్ఐపిలో, బట్ మనం మీకు అర్థం అవడం కోసం లింక్ అని చెప్తున్నాను. బట్ ఎస్ఐపి లాంగ్వేజ్కి వెళ్ళినా, మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినా మీరు కంపల్సరీ అసైన్ చేయడం అనే చెప్పాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే. ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కొత్తగా నేర్చుకుని ఎస్ఐపి నేర్చుకుని వచ్చే అసలు అనిపించకూడదు, పొరపాటును కూడా తెలియకూడదు, అంత ఫ్లూయెంట్ గా ఉండాలి దాని మీద నాలెడ్జ్ అనేది. ఓకే ఓకేనా? మీరు 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న 10 years ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు ఫీల్ అవ్వండి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఎస్ఐపి. ఓకే. సో అసైన్మెంట్ ఆఫ్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా అన్నాడు కదా. సో ఏం చేయాలి ఇక్కడ? క్రెడిట్ కంట్రోల్ ఏరియాని కంపెనీ కోడ్కి అసైన్ చేస్తున్నాం. OB38 ట్రాన్సాక్షన్ కోడ్ వెళ్ళిపోండి. వెళ్ళిపోయారా? ఏం చేయాలి నెక్స్ట్? ఏం చేయాలి చెప్పండి, మీరు ఏమైనా ఐడెంటిఫై చేయగలరు? పొజిషన్కి, ఎందుకంటే మనం ఆల్రెడీ క్రియేట్ చేసిన వాటిని మనం చూస్తున్నాం. పొజిషన్కి వెళ్ళినప్పుడు ఏమడుతుంది? మీ కంపెనీ కోడ్ ఏంటని అడుగుతుంది, చూసారా? మీకు ఏం చెప్పాను? కంపెనీ కోడ్ ని క్రెడిట్ కంట్రోల్ ఏరియాకి అసైన్ చేయాలంటే ఆప్షన్ టిక్ చేశాం కాబట్టి ఫస్ట్ కంపెనీ కోడ్ అడుగుతుంది. మీకు ఏ కంపెనీ కోడ్ అనేది ఉంటే కదా మీరు అసైన్ చేసేది. సో కంపెనీ కోడ్ అనేది పొజిషన్లోకి వెళ్ళి కంపెనీ కోడ్ ఇచ్చారు, వ్యూ ఫైండర్ ద్వారా చూస్తున్నారు. సారీ, బైనాక్యులర్ సింబల్ మీద క్లిక్ చేసి మీ కంపెనీ కోడ్ అనేది చూస్తున్నారు. మీరు డైరెక్ట్ టైప్ చేసినా వస్తుంది. రావట్లేదు, వస్తే సరిగ్గా కొట్టండి. వచ్చిందా? కంపెనీ కోడ్ కదా, కంపెనీ కోడ్ అక్కడికి వెళ్ళిన కంపెనీ కోడ్ ఇవ్వాలి మీరు. ఇక్కడ ఏమడిగింది? బ్యాక్గ్రౌండ్ చెప్తాను మీకు. బ్యాక్గ్రౌండ్ అనే సింబల్ అని తెలుసా మీరు? రండి ఎస్ఐపిలోకి రండి, ఇంటూ మార్క్ పెట్టి క్లోజ్ చేయండి, క్లోజ్ చేయండి. ఇక్కడ ఇంటూ కొట్టేయండి, పోతుంది అది. ఏమడిగింది ఇక్కడ? కంపెనీ కోడ్ అడిగింది. కంపెనీ కోడ్ టైప్ చేయండి, టైప్ చేయండి, కంటిన్యూ చేయండి, వస్తుంది. ఓకే, వచ్చింది కదా, ఇంకేంటి? సో చూడండి, COCD అని ఉంది, అంటే ఏంటి? కంపెనీ కోడ్ ఇది, COCD అనేది. ఓకే, నితీష్ టెక్నాలజీస్ కరెక్టే కదా? హైదరాబాద్ కరెక్టే కదా? మీకు గుర్తుంది కదా? కరెక్ట్. సో ఇక్కడ CCCR అని చూసారా? అక్కడికి రండి, కర్సర్ పెట్టండి, ఇప్పుడు సెట్ చేయండి. మీరు క్రెడిట్ కంట్రోల్ ఏరియా అనేది ఇక్కడ ఇవ్వాలి. CCAR ఉంది, అంటే అది క్రెడిట్ కంట్రోల్ ఏరియా అనమాట. అది మీరు ఇంతకుముందు క్రెడిట్ కంట్రోల్ ఏం తయారు చేశారు? NCCA నా? అవును, NCCA అనేది తయారు చేశారు. టైప్ చేయండి, 1 minute వెయిట్ చేయండి. వెయిట్ వస్తుంది అక్కడ చూడండి. రాలేదు కదా? సెర్చ్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. అలాగైనా మీరు సేవ్ అవుతుంది. ఇప్పుడు సేవ్ చేస్తే మీరు సెర్చ్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. సో సేవ్ చేయండి, ఇప్పుడు అయిపోతుంది. చూసారా? అయిపోయింది. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అయితే అయిపోయినట్టే. డేటా వాస్ సేవ్డ్, అయిపోయింది. కంగ్రాట్స్. ఓకే, ఇంకేం అయిపోయింది, సింపుల్. జస్ట్ ఒక చిన్న ఫామ్ ఫిల్ చేసినంత ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట ఇది. ఓకే, సో మీరు సక్సెస్ఫుల్ గా ఈరోజు తోటి ఎస్ఐపిలో కంప్లీట్ చేసేసారు. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ మొత్తం కంప్లీట్ చేశారు. నేను ఫ్రాంక్ గా చెప్తున్నాను, మీరు ఎస్ఐపిలో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కంప్లీట్ చేయడానికి మామూలుగా మీరు ఎక్కడే నేర్చుకోండి, అట్లీస్ట్ మినిమం 10 to 15 days చెప్తారు. ఇది 2 days క్లాస్. నేను మీకు తెలియదు, నేనైతే కొంతమంది తోటి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్ వితిన్ 1.5 days కంప్లీట్ చేసేసాను. డాక్యుమెంట్ కూడా పోస్ట్ చేయించాను కొంతమంది. కొంతమంది సార్ నాకు అర్జెంట్ సార్, నాకు ఒక 1 week లో 10 days అయిపోవాలి సార్, నాకు మళ్ళీ టైం దొరకదు సార్, నేను ఈ లోపల ఎస్ఐపి మొత్తం నేర్చేసుకుంటాను సార్, నాకు టైం లేదు సార్, అస్సలు లేదు సార్ అంటారు. ఓకే, వాళ్ళకి ఏం చెప్పాలి? మొత్తం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ చెప్పాలి, గ్లోబల్ సెట్టింగ్స్ చెప్పాలి, GL కాన్ఫిగరేషన్ చెప్పాలి. ఈ మూడు కంప్లీట్ చేయాలి ఎవరికైనా సరే. ఈ 3 కంప్లీట్ అవ్వడానికి నేను 1.5 days కంప్లీట్ చేయించాను కొంతమంది తోటి. ఓకే, బట్ ఈ 3 మీరు నేర్చుకోవాలంటే మినిమం 1 month పడుతుంది మీకు ఇన్స్టిట్యూషన్స్ లో. అంటే నేను స్ట్రైట్ గా చెప్తున్నాను ఏంటంటే, మీకు తక్కువ టైంలో బెస్ట్ నాలెడ్జ్ అనేది ఇస్తున్నాను అనమాట. అంటే చెత్త సోది చెప్పకుండా. ఓకే, అర్థమైంది కదమ్మా? అది విషయం.
సో ఈ రోజు తోటి మీరు సక్సెస్ఫుల్ గా ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ మొత్తం నేర్చేస్తున్నారు. ఒక పార్ట్ అయిపోయింది. మీరు ఏం చేస్తారంటే ఇది మొత్తం ప్రాక్టీస్ చేయండి. ఆ స్లైడ్ ఓపెన్ చేయండి, చెప్తాను ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అనేది. ఇక్కడ చూసారా ఈ 9 కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి చూసారా. నేను మీకు రాత్రి 1 o'clock ఫోన్ చేసి నితీష్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్ చెప్పండి 9 చెప్పేయాలి నాకు. అట్లున్నారు మీరు వాళ్ళ నుంచి. ఓకే, అంటే డిఫైన్ కంపెనీ ప్లస్ విత్ కోడ్ ఇట్లా చెప్పండి. కోడ్ సార్ enterprise structure total 9 configurations sir, we need to do the 9 configuration. First one is a define company with OX 15 sir, create company code OX 02 sir, assign company code to company OX 16 sir. ఇట్లా చెప్పేయాలి. ఓకే, define company అంటే ఏంటి సార్? సార్ we need to create the one group of companies sir. Second one is the create a company code. It means this is the one of the part of the organization sir, this is the organization unit sir, we need to create this unit sir. అట్లా one by one టక 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 చెప్పేయాలన్నమాట. మొత్తం మీకు తెలిసిన లాంగ్వేజ్ మీరు చెప్పాలి. నేను నోట్స్ ఎందుకంటే మీకు యాక్చువల్గా మీకు నేను కొంతమంది మెటీరియల్ అడుగుతాను. మెటీరియల్ ఎందుకంటే ఇవ్వట్లేదు, మీకు విషయం తెలిసిపోయింది. మీరు మెటీరియల్ తయారు చేసుకోండి, నోట్ ప్రిపేర్ చేసుకోండి. మీరు దీన్ని చూసి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అన్నాడు, దీని నుంచి మొత్తం కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి. ఏ కాన్ఫిగరేషన్ దేనికో తెలుసు, మరి నోట్స్ ఎందుకు మీకు? అవునా కాదా? మీ అంతటా మీరు ఓన్గా పిల్లర్స్ అనేవి బేస్మెంట్ అనేది ఫిల్ చేసుకున్న తర్వాత అప్పుడు చదవండి. ఇంకేదైనా కొత్త పాయింట్స్ దొరికి మీకు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మీకు చెప్పాను కదా డిఫరెన్స్ బిట్వీన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ కంపెనీ కోడ్ అన్నాను. ఈ కంపెనీ కోడ్ అనేది ఒక ఆర్గనైజేషనల్ యూనిట్ అని చెప్పాను మీకు. అవును, ఆర్గనైజేషన్ యూనిట్. ఆల్ కంపెనీ కోడ్స్ ఆర్ ఇంటర్లింక్డ్ విత్ ఆర్గనైజేషనల్ యూనిట్ చెప్పాను. సో ఏంటంటే మీకు మీ అంతా మీరు ఓన్గా తయారు చేసుకోవాలి. నేను ఏదైతే చెప్పానో క్యూరేటర్గా నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకుని టక్క 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 చెప్పేశారు అనుకో సక్సెస్ అయిపోతారు, డౌట్ లేదనమాట. ఓకే, పెట్టుకోండి, అది సంగతి. సో మీరు ఈ రోజు తోటి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ మొత్తం కంప్లీట్ చేసేసారు, అది విషయం. మీరు ఒక్క నిమిషం, మీరు టైమింగ్ ఏం చెప్పారు నాకు ఒక్కటి మిస్ అయిపోయింది. ఒక 3 numbers మిస్ అయ్యారు యాక్చువల్గా. నితీష్ కుమార్, మీరు 3 PM కదా మీది టైము? అవును, 3 PM. ఓకే, యాక్చువల్గా ఈరోజు అసలు నేను క్లాస్ తీసుకోను, మీరు కాల్ చేశారని తీసుకున్నాను అనమాట. ఓకే, అంటే సాటర్డే సండే మనకి క్లాసెస్ అనేవి. సాటర్డే సండే నేను ఆ రోజు కూడా పనిచేశాను అనుకో, ఒక మైండ్ పనిచేయదు నాకు, పిచ్చోడు అయిపోతా. ఓకేనా? బట్ ఏదన్నా ఎందుకంటే మీకు కంప్లీట్ చేసేయాలనే ఉద్దేశంతో నేను తీసుకున్నాను అనమాట. నేను చెప్పేది మీకు అంత అర్థమవుతుంది, డౌట్ ఏం లేదు, క్లారిటీ ఉంది కదా? అర్థమవుతుంది. ఫైన్. సో మీరు ఈ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అంతా కూడా ఇప్పుడు చెప్పినంత నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, చక్కగా రాసుకోండి. ఇంకోటి మీరు ఏం చేయాలంటే మీరు 9 కాన్ఫిగరేషన్స్ చేయండి. అలాగే దానికి సంబంధించి మీకు ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో టీ కోడ్స్ ఇవన్నీ నేర్చుకోండి. తర్వాత మీరు థియరిటికల్గా నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోండి. ఓకే, మీరు కాన్ఫిగరేషన్స్ చేయడంతో పాటు ఏటీ కోడ్ ఎందుకోసం వాడుతున్నాం అనేది తెలియాలి మీకు. గుర్తుపెట్టుకోండి, అప్పుడు సక్సెస్ అవుతారు, ఈజీగా జాబ్ కొట్టచ్చు. ఓకేనా? ఓకేనమ్మా, ఈరోజుతో మీ క్లాస్ అయిపోయింది. రేపు మళ్ళీ మనం మండే కలుద్దాం. ఓకే.